ఆస్ట్రేలియన్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ టీమిండియాకు తలనొప్పిలా తయారయ్యాడు. పెద్ద టోర్నీల్లో ఇప్పటికే పలుసార్లు భారత్కు కొరకరాని కొయ్యలా మారిన హెడ్ తాజాగా సొంత గడ్డపైన దుమ్ము రేపుతున్నాడు. భారత్ అంటేనే చెలరేగిపోయే ఈ ఆసీస్ హిట్టర్ గబ్బా వేదికగా జరుగుతున్న 3వ టెస్ట్లో సెంచరీతో కథం తొక్కాడు. టెస్టుల్లో ఓవరాల్గా 9 శతకాలు అందుకున్న హెడ్ టీమిండియాపై 3 సెంచరీలు సాధించాడు. లబూషేన్ ను నితీష్ రెడ్డి అవుట్ చేశాడు అన్న ఆనందం కొద్దిసేపు కూడా నిలవలేదు. హెడ్ రాకతో సీన్ మొత్తం రివర్స్ అయింది. స్టీవ్ స్మిత్ తో కలిసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ టీమిండియా బౌలర్లకు తలనొప్పిగా మారాడు. క్రీజ్లో పాతుకుపోయిన హెడ్ ధనాధన్ బ్యాటింగ్ తో 115 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గబ్బాలో సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించాడు. ఓ క్యాలెండర్ ఇయర్ లో ఓ వేదికపై కింగ్ పేయర్ శతకం సాధించిన ప్లేయర్ గా ట్రావిస్ హెడ్ రికార్డ్ నెలకొల్పాడు. ఓ టెస్ట్ లో ఓ ఆటగాడు 2 ఇన్నింగ్స్ లో తొలి బంతికే డకౌట్ అవడాన్ని కింగ్ పేయర్ అంటారు. గబ్బా వేదికగా అంతకుముందు వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ 2 ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. వెస్టిండీస్ కంటే ముందు జరిగిన మ్యాచ్ లోను హెడ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. గబ్బాలోని గత 3 ఇన్నింగ్స్ లో గోల్డెన్ డకౌట్ అయిన ట్రావిస్ హెడ్ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో శతకంతో చెలరేగాడు. అలాగే ఓ క్యాలెండర్ ఇయర్ లో ఒక వేదికపై పేయర్ సెంచరీ సాధించిన 6వ బ్యాటర్ గా నిలిచాడు. హెడ్ కంటే ముందు 1958లో వాజిర్ మహమ్మద్, 1974లో అల్విన్ కల్లిచరణ్, 2001లో మార్వన్ ఆటిపట్టు, 2004లో శర్వాన్, 2004లో మహమ్మద్ అష్రఫుల్ ఈ ఘనత సాధించారు. కాగా భారత్ పై మరోసారి హెడ్ తన డామినేషన్ ను చూపించాడు. గతంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తో పాటు WTC ఫైనల్లోనూ భారత్ విజయానికి అడ్డుగోడగా నిలిచిన ఈ హిట్టర్ ఇప్పుడు గబ్బాలోనూ ఆసీస్ భారీ స్కోర్ లో కీలకమయ్యాడు. అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ లోనూ హెడ్ సెంచరీ కారణంగానే మ్యాచ్ మలుపు తిరిగింది. మిగిలిన బ్యాటర్లను కట్టడి చేసిన మన బౌలర్లు అతన్ని మాత్రం అడ్డుకోలేకపోవడంతో 2వ టెస్ట్ లో ఆసీస్ కు భారీ ఆతిథ్యం దక్కింది. ఇప్పుడు గబ్బాలోనూ సెంచరీతో చెలరేగిన హెడ్ తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు.